ఏమండి? సీమోను మారు మనసు పొందాడు, బాప్టిజం పొందాడు, ప్రభు వల్ల చేతులుంచుతున్నాడు, దేవుని బిడ్డే అని చెప్పి ఇంకేముంది, సీమోను పాటలు పాడుతున్నాడు, సీమోను వాక్యం అందిస్తున్నాడు, సీమోను దేవుని పరిచయం చేస్తున్నాడు, సీమోను అన్ని విధాల దేవుని సంఘం కొరకు పాటుపడుతున్నాడు అని చెప్పి సంఘమంతా నమ్మిందా లేదా? ఆఖరికి పిలుపుని కూడా నమ్మించాడు, సేవకుని కూడా నమ్మించాడు. అందరూ అనుకున్నారు, ఆహా సీమోను మాట్లాడితే మా అమ్మ పాట పాడుతున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, దేవుని పనుల ముందుంటున్నాడు, మారిపోయాడు. ఒకప్పుడు సీమోను కాదు, ఇప్పుడు మారిపోయాడు అని అన్నట్టుగా సంఘాన్ని సేవకుని నమ్మించాడు తలే. అయితే ఒకరోజు పేతురు గారు వచ్చేంతవరకు బతుకు బయటపడలే, పేతురు గారు వచ్చాక అసలు బతుకు బయటపడదు.